అందరికీ నమస్కారం. వేగా స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. జనసేన పార్టీలో స్థానికంగా నెలకొన్న అయోమయ పరిస్థితులపై నేటి స్పెషల్ ఫోకస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తారా? ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఇక్కడి సీటు నాదే, గెలిచేది నేనే అంటున్న ఎస్విఎస్ఎన్ వర్మ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న టీడీపీ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా? ఎవరైతే నాకేంటి, నేను దిగితే వార్ వన్ సైడ్ అయిపోతుంది అంటున్నారు వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్. ఇలా బలమైన ప్రత్యర్థులతో ఢీకొట్టడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందా? అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టుగా ఉంది జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం విషయం. భీమవరం నుండి పోటీ చేస్తారు అని కాసేపు, కాదు కాదు కాకినాడ నుండి అని మరి కాసేపు, లేదు పిఠాపురం నుండే పోటీ చేస్తారు అని ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారు? ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారు? ఎన్నికల సంగ్రామానికి కోతవేటు దూరంలో ఉన్న ఇలాంటి సమయంలో ప్రతి క్షణం ప్రతి నిర్ణయం ఎంతో విలువైంది. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అంతా తారుమారైపోతుంది. నిన్న మొన్నటి వరకు పిఠాపురం ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారు, ఎప్పుడు నియమిస్తారు అనే సంశయం సంచలనంగా మారిన వేళ ఎట్టకేలకు స్థానికులను కాదని స్థానికేతరులైన తంగెళ్ల ఉదయ శ్రీనివాసును తీసుకువచ్చి ఈయనే మీ ఇన్ఛార్జ్ అన్నారు. ఎలాగైనా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీని గెలిపించుకోవాలి అని, తనను తాను నిరూపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు, స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకోవటానికి కసరత్తులు మొదలైన కార్యక్రమాలను తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ చేపట్టి కొద్ది రోజులు గడవక ముందే, స్థానికంగా నెలకొన్న సందిగ్ధ పరిస్థితులు చక్కపడక ముందే మళ్ళీ ఇప్పుడు తంగెళ్ల కాదు నేరుగా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండి పోటీ చేస్తారు అంటూ ప్రచారాలు జోరందుకున్నాయి. దీంతో మళ్ళీ ఇక్కడ స్థానిక కేడర్లో ఓటర్లలో అయోమయ పరిస్థితి మొదలైంది. ఒకవైపు బలమైన వైసీపీ అభ్యర్థిగా వంగా గీత, మరోవైపు టీడీపీ ఎస్విఎస్ఎన్ వర్మ నువ్వా నేనా అంటూ ఢీ అంటే ఢీ అంటూ దూసుకుపోతూ ఇప్పటికే తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రత్యర్థి పార్టీలపైన అభ్యర్థులపైన విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ అధికారం చేజిక్కించుకోవడం కోసం స్థానిక ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో జెట్ స్పీడ్తో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో జనసేన పార్టీ నుండి అసలు ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేక అయోమయ పరిస్థితిలో ఉంది పిఠాపురంలో జనసేన పరిస్థితి. ఇప్పటికే వివిధ మీడియా మాధ్యమాల ద్వారా సీటు నాదే, గెలిచేది నేనే అంటూ ప్రచారాలు చేసుకుంటున్న ఎస్విఎస్ఎన్ వర్మ టిక్కెట్ టిక్కెట్టే మాది. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరి యొక్క ఆలోచన జగన్మోహన్ రెడ్డి దించి స్థానిక నాయుడు ఎవరంటే వర్మ, ప్రజల్లో ఉన్న నాయకుడు ఎవరంటే వర్మ, కరోనా కష్టకాలంలో ఎవరున్నారంటే వర్మ, రైతుల సమస్యలు ఎవరున్నారంటే మేము. అన్ని విధాలుగా ప్రజలతో ఉన్నాం. 49,000 ఇల్లులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను. 1,70,000 మంది ఓటర్స్ని కలిశాను. ప్రతి ఒక్క ఓటర్ కూడా వర్మ కావాలి, స్థానికుడు కావాలి. చుట్ట చూపు వచ్చి వాళ్ళు ఎవడో మాకొద్దంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది, అందులో తేడా లేదు. టిక్కెట్ అన్నారా, చంద్రబాబు నాయుడు గారు మెరిట్కి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నా గురించి తెలుసు, ఇక్కడ ఏ విధంగా పార్టీ బలంగా ఉందో తెలుసు. ఆయన కూడా ఉప్పాడ జంక్షన్లో కులం మతం చూడకండి, కష్టపడి వాడికి పనిచేయండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ నన్ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. 175కి 175 స్థానాలు కైవసం చేసుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టిన వైసీపీ ప్రభుత్వం 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్. అత్యంత బలంగా గట్టి పోటీనివ్వడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇంకా పార్టీ అధినేత పోటీ చేసే స్థానానికే క్లారిటీ ఇవ్వలేకపోవడం జనసేనకు పెద్ద మైనస్గా కనిపిస్తుంది. ఏది ఏమైనా పిఠాపురంలో తప్పకుండా గెలిచే సీటు జనసేనది. ఇలాంటి సీటు విషయంలో ఆలస్యం చేయకుండా జనసేన పార్టీ త్వరగా ఒక నిర్ణయానికి వస్తే భారీ మెజారిటీతో గెలుపు కట్టబెట్టడానికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని పార్టీ అధిష్టానం గమనించి త్వరలోనే ఈ అపోహలకు అయోమయ పరిస్థితికి తెరదించి క్లారిటీ ఇస్తారని ఆశిద్దాం. జగన్ గుర్తుపెట్టుకో,
అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకు. ఎంత సునాయాసంగా గెలిచే సీట్ అయినప్పటికీ అదృష్టం అడ్డు తిరిగితే కథంతా మారిపోయే అవకాశం ఉంది. జనసేన వ్యూహం ఏంటో, 175కి 175 సీట్లు గెలవటానికి మేం సిద్ధం అంటున్న జగన్తో పవన్ కళ్యాణ్ చేసే యుద్ధం ఏంటో వేచి చూడాలి. ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా ఇంకా ఈ అయోమయ పరిస్థితుల నుండి జనసేన పార్టీ తేరుకోకపోతే, ఈ అయోమయ పరిస్థితులకు జనసేనని చెక్కు పెట్టకపోతే జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది ఇలాంటి స్పెషల్ ఫోకస్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.